డాలీకి తప్రి వినడానికి ఏదో తెలుగు సినిమా డైలాగ్లా అనిపిస్తుంది కదా. ఇది డైలాగ్ కాదు, నాగపూర్లో ఫేమస్ చాయ్ వాలా చాయ్ డబ్బా పేరు. ఇండియాలో ఇద్దరు చాయ్ వాలాలు ఫేమస్. మొదటిది ఎవరో మీ అందరికీ తెలుసు. కమెడియన్ గెటప్లో కస్టమర్ని అట్రాక్ట్ చేసి ఫన్నీ వేలో టీ కప్ అందిస్తూ అందరి ఫోకస్ తన మీదకి తెచ్చుకున్నాడు. నాగపూర్ మనోడు ఎంత ఫేమస్ అంటే కేవలం ఇతన్ని చూడ్డానికే ఇతని దగ్గరికి వచ్చి టీ తాగే వాళ్ళు ఉన్నారు. మాల్దీవ్స్లో బీచ్ పక్కన టీ స్టాల్ పెట్టి సోషల్ మీడియాని షేక్ చేశాడు. ఏడాది క్రితం మన తెలుగు హీరో న్యాచురల్ స్టార్ నాని కూడా దసరా మూవీ హిందీ ప్రమోషన్ కోసం డాలీ దగ్గరికి వెళ్ళాడు. అంటే నమ్మండి, మరి ఒక సాధారణ కుటుంబంలో పుట్టి చాయ్ అమ్ముకునే డాలీ ఇంతమంది దృష్టిని ఆకర్షించడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? తను పనేదో తాను చేసుకుంటూ ఛాయ్ అమ్ముకునేవాడు సోషల్ మీడియాలో ఎలా పాపులర్ అయ్యాడు? డాలీ అస్సలు పేరేంటి? మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ మరియు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ని తన దగ్గరికి రప్పించుకునేంత గొప్ప విషయం తన దగ్గరేముంది. అతని పాపులారిటీ చూసి హిందీ బిగ్ బాస్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చినా రిజెక్ట్ చేయడం వెనక అసలు కారణం ఏంటి? అసలు ఈ చాయ్ వాలా ఎవరు? ఇతను ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మీరు టీ లవర్స్ అయితే ఐ లవ్ టీ అని కామెంట్లో పెట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే డాలీ సోషల్ మీడియాకి పరిచయం కావడం కన్నా ముందు నుంచి మహారాష్ట్ర నాగపూర్లో చాలా ఫేమస్ టీ సెల్లర్. డాలీ అసలు పేరు సునీల్ పాటిల్. కానీ సునీల్ పాటిల్కి గతంలో ఉన్న ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆయన్ని డాలీ అని పిలిచేది. దాంతో సునీల్ పాటిల్ ఆయన పేరును డాలీగా మార్చుకున్నాడు. డాలీ మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ మరాఠీ కుటుంబానికి చెందిన వ్యక్తి. నాగ్పూర్లో డాలీ వాళ్ళ కుటుంబం ఒక టీ స్టాల్తో పాటు పకోడీలు బజ్జీలు అమ్మేవారు. డాలీ పెద్దగా చదువుకోలేదు. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదివి మధ్యలోనే చదువు ఆపేయడం జరిగింది. 10వ తరగతి పూర్తయిన వెంటనే డాలీ వాళ్ళ కుటుంబ వ్యాపారమైన టీ స్టాల్ నడపడం మొదలుపెట్టాడు. మొదట్లో టీతో పాటు పకోడీలు బజ్జీలు కూడా అమ్మేవాడు. అయితే రాను రాను డాలీ టీ పెట్టే స్టైల్ నాగపూర్ వాసులకి విపరీతంగా నచ్చింది. డాలీ చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేవాడు. ఎప్పుడు చుట్టుపక్కల వాళ్ళని ఆట పట్టిస్తూ నవ్విస్తూ సరదాగా ఉండేవాడు. డాలీలో ఉన్న ఈ సహజమైన సరదా గుణాన్ని వ్యాపారంలో కూడా చూపించాడు. దాంతోపాటు డాలీకి నలుగురితో పాటు కాకుండా నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచన కూడా ఉండేది. దాంతో చిన్నప్పటి నుంచి స్టైలిష్గా తయారవడం డాలీకి బాగా ఇష్టం. ఆ ఇష్టానికి తగ్గట్టుగా తన లుక్ ఉండేలా చూసుకునేవాడు. చిన్నప్పటి నుంచి డాలీ చుట్టూ బాగా పెంచడం, ఆ జుట్టుకి రంగులేయడం, రకరకాల కళ్ళజోళ్లు ధరించడం, మెడలో చైన్లు వేయడం, చెవులకి పోగులు పెట్టడం ఇలాంటివన్నీ చేసేవాడు. ఇలాంటి విచిత్ర వేషధారణతో పాటు ఆయన సరదా ప్రవర్తన, వీటికి తోడు ఆయన టీ పెట్టే విధానం, ఇవన్నీ నాగపూర్లో ప్రజల్ని విపరీతంగా ఆకర్షించాయి. దాంతో డాలీ మరియు ఆయన టీ స్టాల్ నాగపూర్లో ఎప్పటి నుంచో చాలా ఫేమస్. డాలీ దగ్గర టీ తాగడానికి క్రమంగా కస్టమర్లు పెరుగుతూ ఉండడంతో డాలీ బజ్జీలు పకోడీలు అమ్మడం మానేసి పూర్తిగా టీ తయారు చేసి అమ్మడం మీద మాత్రమే దృష్టి పెట్టాడు. ఇక డాలీ టీ పెట్టి దాన్ని కస్టమర్లకి గ్లాసులో పోసి ఇచ్చేవరకు ఆయన చేసే పని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజానికి డాలీని అంతలా ఫేమస్ చేసింది ఆయన టీ చేసి దాన్ని కస్టమర్లకు అందించే విధానమే. ప్రతి పనిలో కొందరికి వారికి తగ్గట్టుగా ఒక స్టైల్ ఉంటుంది. అదేవిధంగా డాలీ కూడా టీ పెట్టడం మరియు దాని గ్లాసులను ఒక చేతి నుంచి ఇంకో చేతిలోకి వేగంగా విసురుతూ ఆ గ్లాసులో టీ పోసి కస్టమర్లకి 2 చేతులతో ఒకేసారి అందించడంలో డాలీకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. పాల ప్యాకెట్ చించి దాన్ని గిన్నెలో పోసే ప్రక్రియ నుంచి మొదలుపెట్టి పూర్తయిన తర్వాత టీ కెటిల్ నుంచి దాన్ని గ్లాసులో పోసి కస్టమర్ చేతికి అందించే వరకు డాలీ చేస్తున్న పనిని ఎవరైనా కళ్ళప్పగించి చూడాల్సిందే. ఈ విధంగా టీ తయారు చేసి అమ్మడంలో డాలీని మించిన వారు నాగపూర్లో ఎవ్వరూ లేరు. దాంతో ప్రత్యేకంగా డాలీ టీ తయారు చేసి అమ్మే విధానాన్ని చూడటం కోసం, వీడియోలు తీసుకోవడం కోసం డాలీ దుకాణం ముందు క్యూ కట్టేవారు చాలా మంది ఉంటారు. అలా 2007 నుంచి, అనగా గత 17 సంవత్సరాల నుంచి డాలీ తనదైన స్టైల్లో టీ అమ్ముతూ నాగపూర్లో తనకంటూ ఒక పేరు సంపాదించాడు. అది కాక డాలీ కస్టమర్ల వద్ద నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు వారితో డాలీ ప్రవర్తించే తీరు కూడా చాలా సరదాగా ఉంటుంది. టర్కిష్ ఐస్ క్రీమ్ అమ్మేవారు కస్టమర్తో ఎలా ప్రవర్తిస్తారో డాలీ కూడా ఇంచుమించుగా అదే విధంగా ప్రవర్తిస్తాడు. డాలీని చూసేందుకు ఆయన వద్ద టీ తాగడానికి వచ్చేవారు ఉన్నారు. ఇక డాలీని ఇంటర్వ్యూ చేసిన ఒక ఛానల్లో మాట్లాడుతూ తాను సౌత్ ఇండియా సినిమాలు ఎక్కువగా చూస్తానని, సౌత్ ఇండియాలో హీరోల స్టైల్ ఆయనకి ఎక్కువగా ఆకర్షించిందని చెప్పాడు. ముఖ్యంగా డాలీ టీ పెట్టి దాన్ని గ్లాసులో పోసే ఆ స్టైల్ మొత్తం రజనీకాంత్ నుంచి ఇన్స్పైర్ అయ్యానని చెప్పాడు. ఇక తన లుక్ గురించి మాట్లాడుతూ పైరేట్స్ ఆఫ్ ది కబేరియన్ మూవీలో జానీ డెప్ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి అలా తన లుక్ని మెయింటైన్ చేస్తున్నానని చెప్పాడు. అయితే డాలీ ఫ్యాషన్ సెన్స్ గురించి విమర్శించేవారు కూడా ఉన్నారు. డాలీ టీ స్టాల్ పేరుకు డాలీ కా టప్రీ. టప్రీ అంటే మరాఠీలో టీ దుకాణం అని అర్థం.
కానీ డాలీ ఫ్యాషన్ గురించి విమర్శలు చేసేవారు మాత్రం ఆయన డాలీ కా చప్రీ అని అంటూ ఉంటారు. హిందీలో చప్రీ అంటే బాధ్యత లేని వ్యక్తి అని అర్థం. సాధారణంగా డాలీ లాగా వేషధారణ ఉండే వ్యక్తుల్ని చప్రీ అని అంటూ ఉంటారు. కానీ డాలీ మాత్రం తన గురించి ఎవరు ఏమనుకున్నా అవేం పట్టించుకునేవాడు కాదు. ఇక నాగపూర్లో డాలీకున్న పాపులారిటీకి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కూడా ఆయనకి ఫాలోయింగ్ ఉంటుంది. ఇక డాలీ కా టప్రీ నాగపూర్ పేరుతో 2023 ఫిబ్రవరి నుంచి డాలీ యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ఇక ఇన్స్టాగ్రామ్లో డాలీ యాక్టివ్గా ఉంటున్నాడు. దాంతో డాలీ పాపులారిటీ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. నాగపూర్లో చాలా మంది డాలీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో నాగపూర్ వచ్చిన చాలా మంది సెలబ్రిటీలు డాలీ దగ్గర టీ తాగేందుకు వస్తూ ఉంటారు. మన తెలుగు హీరో నాని దసరా మూవీ ప్రమోషన్ టైంలో నాగపూర్ వెళ్ళి డాలీ దగ్గర టీ టేస్ట్ చేసి వచ్చాడు. ఆ తర్వాత ఆశిష్ విద్యార్థి, నిమ్రత్ కౌర్ లాంటి వారు కూడా డాలీ టీ స్టాల్ వద్ద టీ టేస్ట్ చేసిన వారే. అలా బిల్ గేట్స్ వీడియో పోస్ట్ చేయడం కన్నా ముందే డాలీ గురించి చాలా మందికి తెలుసు. అయితే డాలీ వీడియోలకు వస్తున్న స్పందన గమనించిన బిల్ గేట్స్ టీం డాలీని సంప్రదించింది. దాంతో బిల్ గేట్స్ కి తన చేతి టీ టేస్ట్ చూపించేందుకు డాలీ ఒప్పుకున్నాడు. అయితే అప్పటి వరకు డాలీకి అసలు బిల్ గేట్స్ అంటే ఎవరో కూడా తెలియదు అని డాలీ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే డాలీ చెప్పిన దాన్ని బట్టి డాలీ వద్ద టీ తాగడానికి బిల్ గేట్స్ నాగపూర్ రాలేదు. కానీ బిల్ గేట్స్ టీం డాలీని బిల్ గేట్స్ ఉన్న దగ్గరికి తీసుకొచ్చి వీడియో షూట్ చేశారు. బిల్ గేట్స్ ఫిబ్రవరి 27న ఇండియా వచ్చి దాదాపు 6 రోజుల పాటు ఇండియాలో ఉన్నారు. నరేంద్ర మోదీ గారిని, జయశంకర్ గారిని కలిసి చర్చలు జరిపారు. ఇండియాలోని సుప్రసిద్ధ ప్రదేశాలను తిరిగి చూశారు. అందులో భాగంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐఐటి ఢిల్లీ వంటి వాటిని చూశారు. అదే సమయంలో మార్చగొట్టిన అంబానీ కుమారుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొన్నారు. ఆ సమయంలోనే బిల్ గేట్స్ తో వీడియో షూట్ చేయడం కోసం బిల్ గేట్స్ టీం డాలీని నాగపూర్ నుంచి హైదరాబాద్ కి రప్పించింది. నాగపూర్ లో డాలీ టీ స్టాల్ ఏ రకంగా ఉంటుందో సరిగ్గా అదే విధంగా హైదరాబాద్ లోని ఫలక్నామా ప్యాలెస్ లో ఒక టీ స్టాల్ ఏర్పాటు చేసి వీడియో షూట్ చేశారు. అంతేకాని బిల్ గేట్స్ నాగపూర్ వెళ్లి రోడ్ మీద డాలీ టీ స్టాల్ వద్ద టీ తాగలేదు. ఇప్పటికీ బిల్ గేట్స్ నాగపూర్ లో రోడ్డుపై నిల్చుని డాలీ టీ స్టాల్ లో టీ తాగాడని అనుకుంటున్నారు. అయితే అసలు డాలీని తీసుకొచ్చి ఇలా వీడియో తీయడం వెనుకున్న కారణం మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. అయితే వీడియోలో బిల్ గేట్స్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ చాయ్ పే చర్చా అని వీడియోలో చెప్పాడు. కానీ అసలు బిల్ గేట్స్ ఎందుకు ఇలా చాయ్ తాగుతూ చర్చించడానికి ఎదురు చూస్తున్నానని అన్నాడు అనే దాని మీద చాలా మందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ బిల్ గేట్స్ అసలు ఉద్దేశం ఏంటనేది ఇంకా సరిగ్గా తెలియలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏంటంటే డాలీని నాగపూర్ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి బిల్ గేట్స్తో వీడియో తీసే వరకు ఎవరితో షూటింగ్ చేయబోతున్నారన్న విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచారు. షూటింగ్ టైంలో బిల్ గేట్స్ వచ్చేవరకు డాలీకి కూడా ఆయన బిల్ గేట్స్తో వీడియో షూట్ చేయబోతున్నట్టు తెలియదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే డాలీ షూటింగ్ అప్పుడు తాను టీ సర్వ్ చేస్తున్న అవతల వ్యక్తి బిల్ గేట్స్ అనే విషయం కూడా డాలీకి తెలియదు. కానీ వీడియో రిలీజ్ అయిన తర్వాత అందరూ డాలీ గురించి మాట్లాడుకున్నారు. ఇక ఎప్పుడైతే బిల్ గేట్స్ వీడియో రిలీజ్ అయిందో డాలీ పాపులారిటీ కాస్త పెరిగిపోయింది. సోషల్ మీడియాలో డాలీ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. మీమ్స్ రూపంలో ఇప్పటికీ డాలీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాడు. అయితే చాలా మంది డాలీ టీ అమ్ముతూ సాధించిన దాన్ని కష్టపడి ఉద్యోగాలు చేస్తూ కనీసం బిల్ గేట్స్ ని దూరం నుంచి కూడా చూసే భాగ్యం లేదని బాధపడ్డారు. అయితే బిల్ గేట్స్ కి టీ సర్వ్ చేసినప్పటి నుంచి డాలీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. వేలల్లో ఉండే ఫాలోవర్ల సంఖ్య లక్షల్లోకి వెళ్ళింది. యూట్యూబ్లో ప్రస్తుతం డాలీకి 1.44 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక బిల్ గేట్స్ వీడియో నుంచి డాలీ సెలబ్రిటీ అయిపోయాడు. అతనితో ఫోటోలు దిగడానికి, ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. వీటితో పాటు 2 వారాల క్రితం డాలీ మాల్దీవ్లో, దుబాయ్ లాంటి ప్రదేశాల్లో తిరుగుతూ వీడియోలు చేస్తున్నాడు. అయితే మైక్రోసాఫ్ట్ త్వరలో లాంచ్ చేయబోతున్న విండోస్ 12కి డాలీ బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతున్నాడనే వార్త కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కానీ దాంట్లో నిజం లేదన్న విషయం తర్వాత అర్థమైంది. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి వారు వస్తూనే ఉంటారు. వీరికి ఫేమ్ అనేది ఉన్నంత కాలం డాలీ లాంటి వారు బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ ఫేమ్ ను కాపాడుకోకుండా ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా కొద్ది కాలంలోనే ఫేడ్ అవుట్ అవకాశం ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. కాబట్టి డాలీ ఫేమ్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్, డాలీపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.